సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్, ఏదో చెప్తున్నారు ఏదో వింటున్నాం అని లెక్కలో పోర్ట్రే అయింది. సెకండ్ మీటింగ్ ఉన్నాను, ఓకే సంథింగ్ ఈస్ జెన్యూన్, ఓకే నెక్స్ట్ ఏం చేస్తారు చూద్దామని చెప్పేసి అలాగా నేను ఫైనల్ మీటింగ్ వచ్చాను సార్. ఫైనల్ మీటింగ్ వచ్చిన 2cc ఆఫర్ ప్యాక్ చేయాలి అనేది క్లారిటీ వచ్చింది. ఓకే 2cc అనేది ఖచ్చితంగా చేయాలి, చేస్తే మనం దీంట్లో గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. సో నాకు మీరే సార్, నాకు నా పర్సనల్ మెంటర్ మీరే సార్. సో మీరు నాకు కాల్ చేశారు సార్. నన్ను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ మీరు ఏంటంటే, మీరు అసలు డాక్టర్ ఎందుకు దీంట్లోకి రావాలనుకుంటున్నారు? నేను మీకు చెప్పిన 2 రీజన్స్ వచ్చేసి, ఒకటి ఈ రోజుల్లో ఒక డాక్టర్ దగ్గర వెళ్తున్నాం, అక్కడ ఆయన రాసే టాబ్లెట్స్ ఎందుకు రాస్తున్నారో కూడా అడగం, కానీ అవి మనం వాడతాం. ఇక్కడ దొరికే ప్రొడక్ట్స్ ప్రతిదీ మన ఆరోగ్యానికి మంచిదే, ఎక్కడా కూడా హామ్ అవ్వదు. మీకున్న ప్రాబ్లమ్స్ ని కొంచెం క్యూర్ చేయడమే చేస్తుంది, కానీ ఎక్కడ మీకు హార్మ్లెస్ అనేది రాదు. అదే మేము రాసే టాబ్లెట్స్, అసలు జెన్యున్ గా చెప్తున్నాను, నేను రాసే టాబ్లెట్స్ వాడడం వల్ల, యాంటీబయాటిక్స్ వాడడం వల్ల మీ కిడ్నీస్ ఎఫెక్ట్ అవడం తప్పించి దాంట్లో పాసిబిలిటీస్ ఏం లేవండి. ఎప్పుడైతే ఇప్పుడు కామన్ గా జరుగుతున్న ఈ రోజుల్లో అందరూ మెడికల్ షాప్ వెళ్తారు, ప్యాంట్ టాప్ అని ఇలాగా పెట్టేస్తున్నారు డైరెక్ట్ గా. నా ప్యాంట్ టాప్ ఒక షీట్ ఇచ్చేసాను, అది వాడడం వల్ల మీ ఎస్బిటీ లెవెల్స్ పెరుగుతాయని ఎవరికో తెలుసా? ఎవరికి తెలియదు. ఆ మెడికల్ షాప్ వాళ్ళకి ఏం కావాలి? సేల్ కావాలి. మనకేం కావాలి? తొందరగా తగ్గిపోవడం కావాలి. ఒక ప్రిస్క్రిప్షన్ తీసుకోవడం తెలియదు, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అలాంటి మన ఆపర్చునిటీలో జెన్యున్ గా ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ వెల్ అండ్ గుడ్. 50+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మన కంపెనీకి, మోర్ దాన్ 2500 crores టర్న్ ఓవర్ జరుగుతుంది ఎవ్రీ ఇయర్ ఇండియాలో. అలాంటి వాటికి మనం ఎందుకు డేర్ చేయమో మనకు తెలియదు. అదే ఒక హాస్పిటల్కి వెళ్తాము, అక్కడ ఒక 10,000 రూపీస్ బిల్ వేస్తాడు, అక్కడ మనకు తగ్గదు, కానీ వేరే హాస్పిటల్ చూస్ చేసుకుంటాం. అలాగే ఇక్కడ కూడా చాలా మంది మోసాలు జరుగుతాయండి. నేను ఫర్ ఎవర్ అనే అనట్లేదు, చాలా కంపెనీలు ఉన్నాయి, చాలా మోసాలు జరుగుతాయి. మళ్ళీ ఫర్ ఎవర్ ఎందుకు మీరు అలా ఆలోచిస్తున్నారు? ఇక్కడ జెన్యున్ ఉండొచ్చు కదా. ఇక్కడ మీరు జెన్యున్ ఉందని ఎలా తెలుసుకుంటారు? మీరు రిస్క్ చేస్తేనే తెలుస్తుంది. ఏ దాంట్లో రిస్క్ లేదండి. ఇప్పుడు మీరు చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్ ఏబిసిడి లేకుండానే అయిపోయిందా? మీరు ఫస్ట్ నేర్చుకున్నారు, తర్వాత సెకండ్ క్లాస్కి వెళ్ళారు, థర్డ్ క్లాస్కి వెళ్ళారు, ఇలా చేస్తూ వెళ్తేనే మీకు గ్రోత్ అనేది స్టార్ట్ అయింది. అలా కాకుండా డైరెక్ట్ 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తే మీకు సర్టిఫికేట్ వచ్చేస్తుందా? కాదు కదా. సో నేను చదివేటప్పుడు 10th క్లాస్ అనేది 40,000 తో కంప్లీట్ అయింది సార్. ఈ రోజు 10th క్లాస్ స్టూడెంట్ 1,50,000 కడుతున్నారు. సేమ్ స్కూల్, నేను ఏదైతే స్కూల్లో చదివానో అదే స్కూల్. అంటే 6 years బ్యాక్ నేను చదివాను, ఒక 7 years బ్యాక్ నేను చదివాను. అప్పుడు మటుకు 40,000 ఏంటి, ఇప్పుడు 1,60,000 ఏంటి? అంటే అన్ని పెరుగుతున్నాయి, మనం మటుకు అదే కేటగిరీలో ఉన్నాం. అంటే ఒక సూపర్ మార్కెట్కి వెళ్తే 100 రూపాయలు ఖర్చు పెట్టాలి అనే కాన్సెప్ట్ తోనే ఉన్నాం. కానీ ఆ కోల్గేట్ పేస్ట్ మనం వాడినప్పుడు 40 రూపాయలు అయింది, ఇప్పుడు 100 రూపాయలు అయింది. సో ఇలాంటివి అయితే ఆలోచించాం. ఓకే అదైతే మన కళ్ళ కనబడుతుంది. ఇక్కడ ఎవరు రాజేస్తారు, ఏదో ఒక దాంట్లో కనబడుతున్నారు, జూమ్ కాల్ లో కనబడుతున్నారు, మనకి ఏదో చెప్తున్నారు, ఇలా ఉంది. సో నాకు నచ్చింది ఒకటే సార్, ఈ 10 to 5 జాబ్ అనేది నాకు నచ్చలేదు. సో అది క్విట్ చేశాను. నేను గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవడానికి నాకు చాలా ఈజీ ఆప్షన్ అయింది ఈ ఫర్ ఎవర్ బిజినెస్ అనేది. నా ఫ్రీ, నేను ఈ ఫర్ ఎవర్ లో వర్క్ చేస్తున్నాను, నేను గవర్నమెంట్ ప్రిపరేషన్ లో గట్టిగా ఉన్నాను. సో నా పీజీ అనేది నా గోల్. సో దీంట్లో ప్యాసివ్ ఇన్కమ్ ఉంది. ఇప్పుడు నేను అక్కడ రోజంతా కష్టపడినా నాకు ఇచ్చేది 28,000. అంటే వాడు నా దగ్గర 12 hours నా కష్టాన్ని వాడు తీసుకొని నాకు ఇస్తున్నది 28,000. ఇక్కడ నేను వర్క్ చేసేది 4 hours అయినా కూడా నాకు అంతకన్నా ఎక్కువే వస్తుంది. సో నాకు ఇది నచ్చింది సార్. ఇంకొకటి, ఫస్ట్ లో నేను మా పేరెంట్స్ అడిగినప్పుడు, అరే ఎందుకు నీకు ఆల్రెడీ ఎంబీబీఎస్ చేసావు, మంచిగా జాబ్ చేస్తున్నావు, వెళ్ళి దాన్ని చేసుకో, మళ్ళీ దీనికి ఎందుకు నీకు ఆపర్చునిటీ, అది అవసరం లేదు కదా, ఒక మంచి ప్రొఫెషన్ ఉన్నప్పుడు మళ్ళీ దీన్ని ఎందుకు అంటే, నేను ఒకటి చెప్పాను, ఇప్పుడు ప్రొఫెషన్ అంటున్నారు కదా, నాకు అది నచ్చట్లేదు. ఎందుకు నచ్చట్లేదు అంటే, నేను రాసిన మెడిసిన్ కరెక్ట్ గా పనిచేయట్లా, అది నాకు తెలుసు. కానీ అక్కడ మేనేజ్మెంట్ ఏం చెప్తుంది, నువ్వు ఖచ్చితంగా రాయాలి. ఆ పేషెంట్ ఒక టాబ్లెట్ రాస్తే సరిపోతుంది సార్, కానీ దానికి యాంటీబయాటిక్స్ కాంబినేషన్ ఇస్తాం. ఇప్పుడు పారాసిటమాల్ ఒక్కటి వాడితే సరిపోతుందండి మీ ఫీవర్ కి, కానీ దానికి ఎందుకు మెట్రోడయాజల్ కానీ ఇలాంటి ఎందుకు ఎక్స్ట్రా యాడ్ ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి అంటే మాకు డబ్బులు రావాలి కాబట్టి. అది మీ ఆరోగ్యానికి చెడు అవుతుందనే మాకు సంబంధం లేదు. వన్స్ నాకు డబ్బులు కావాలి, అది కూడా బిజినెస్. డాక్టర్ ప్రొఫెషన్ కూడా బిజినెస్. ఎందుకంటే నేను 4 లక్షలు ఖర్చు పెట్టి చదువుకొని వచ్చాను, 4 లక్షలు సంపాదించాలంటే ఎవరు? ఇలాంటి వాళ్ళే. సో ఒక డాక్టర్ చెప్తే ఏదైనా వింటారు, ఎందుకంటే మన ఆరోగ్యం బాగుండాలి. అది ఖచ్చితంగా అది ఈ రోజు మనం టాబ్లెట్ వాడకపోతే చచ్చిపోతామేమో అనే ఒక కాన్సెప్ట్ తో మీరు వెళ్తారు హాస్పిటల్కి. సో ఫస్ట్ నేను ఏం చెప్తానంటే, ఎక్కడైనా కూడా మోసం అనేది ఉంది. ప్రతిదీ బిజినెస్ ఈ రోజుల్లో. ఒక చిన్న పల్లి కొట్టు నుంచి పైన టాటా, రతన్, అంబానీ అయినా ఎవరైనా కూడా చేసే బిజినెస్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మన లాంటి వాళ్ళ నాలెడ్జ్ అంతా తీసుకొని వాళ్ళు లక్షలు సంపాదిస్తున్నారు. మనం మటుకు అదే 10,000 15,000 రూపీస్ సంపాదిస్తాం. అదే దానిలో రిపీట్ చేస్తూనే ఉన్నాం. మనకి 10,000 వస్తే సరిపోతుంది, ఈ మంత్ సినిమాకి వెళ్ళామా, నెక్స్ట్ మంత్ మళ్ళీ ఒక సినిమా వస్తుంది, ఆ 10,000 తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ ఖర్చు పెట్టాం. ఇదే మైండ్ సెట్ ఉన్నారు. సో ఫస్ట్ ఆ మైండ్ సెట్ నుంచి బయటికి రండి. ఖచ్చితంగా ఈ 2cc అనేది మీరు చేస్తే, నేను 2 months క్లియర్ చేశానండి. 2 months ఈ మీరు ఏదైతే 2cc ఆఫర్ ప్యాక్ చేశారో నాకు 2 months క్లియర్ అయింది. అంటే 30,000+ 2 months సంపాదించాను. నేను చేసిన 4 hours.
వై కాంట్ నేను 4 hours చేస్తేనే వచ్చిందంటే మీరు దానికన్నా ఎక్కువ చేస్తే అంతకన్నా ఎక్కువ వస్తుంది కదా, ఇలా సో ఎందుకు అలా మీరు అయిపోతుంది? సో క్లియర్ కొంచెం క్లియర్ గా మాట్లాడుకోవచ్చు. మీరు మీ 2cc ఆఫర్ బైక్ ని వెంటనే కంప్లీట్ చేశారు, కానీ దాన్ని మళ్ళీ క్యాష్ చేసుకోవడం ఇదంతా 2 months లో క్లియర్ చేసుకున్నారు. 2 months లో క్లియర్ అయిపోయింది నాకు. అది కూడా రోజుకి 2 hours వర్క్ చేస్తూ 2 to 3 hours అంటే 2 నేను to 3. డ్యూటీ. సో క్లియర్ అయింది. వన్స్ నాకు ఇక్కడ గ్రోత్ స్టార్ట్ అయినప్పుడు నేను అది క్విట్ చేశాను, నేను రిజైన్ చేసి వచ్చేసాను. వచ్చేసి నేను గవర్నమెంట్ ప్రొఫెషన్ లో ఉన్నాను. సో నెక్స్ట్ మంత్ నా గవర్నమెంట్ ఎగ్జామ్ ఉంది, ఐఎమ్ గోయింగ్ టు క్లియర్ ఇట్ డెఫినెట్లీ. సో అది దాని అంతటి కారణం ఏంటంటే ఫారెవర్. ఎందుకు అంటే నాకు ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఇచ్చింది, ఇంట్లో వాళ్ళ దగ్గర నాకు ప్రెజర్ తగ్గిపోయింది. నేను ఏం చేసినా కూడా నేను వెళ్ళి చేయాల్సిందే అక్కడ, ఆ ఇన్కమ్ అనేది నాకు తీసుకురావాల్సింది అనే ప్రెషర్ నాకు లేదు. సో ఐఎమ్ కంటిన్యూస్ వర్కింగ్ ఫర్ ఎవర్ అండ్ నేను చదువుకుంటున్నాను. నాకు ఎక్కడ స్టాప్ లేదు. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ని ఎక్స్పెక్ట్ చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే దీంట్లో చేయడం వల్ల మీ స్టడీస్ ఆగిపోతాయి అనేది కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం రోజంతా చదవం. ఫస్ట్ నేను యాక్చువల్ డాక్టర్ గా మాట్లాడుతున్నాను. నేను 6 years నేను చాలా కష్టపడి చదివాను. నేను చదివింది కూడా 8 hours పర్ డే. సో మిగిలిన టైం అంతా నేను టైం పాస్ చేసిన వాళ్ళని. సో ఆ 8 hours అనేది కాన్స్టెంట్ చదివితే చాలు. మనం ఎగ్జామ్స్ అన్ని మంచి స్కోర్ తోనే పాస్ అవుతాం. నేను 80+ అనే పాస్ అయ్యానండి. సో నేనేమి ఊరికి అలా వెళ్ళి ఎగ్జామ్స్ రాసి వచ్చేవాళ్ళు కాదు, 80+ అనే పాస్ అయ్యాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో కొంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళే. ఎందుకంటే ఇక్కడ 700 మోర్ దాన్ 740 ఉన్నారు. దగ్గర 1.5 hour సెషన్ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంత ఓపిక్ గా ఉన్నారంటే ఖచ్చితంగా ఆపర్చునిటీ మీకు నచ్చింది. కానీ చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని కొంచెం మీ దగ్గర ఉన్న సొల్యూషన్. ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో అక్కడే సొల్యూషన్ కూడా ఉంటుంది, ఒక్కసారి ఆలోచించండి. సో దట్స్ ఇట్ సార్. థ్యాంక్ యూ కుషిధర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ దిస్ మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నందుకు. సో దట్స్ డాక్టర్ కుషిధర్ రెడ్డి. అండ్ తను చాలా సింపుల్ గా చెప్పాడు. తను 2 hours యాక్చువల్గా తను వెళ్ళిపోయి హాస్పిటల్లో జాబ్ చేసేవాడు, దాన్ని క్విట్ చేసాడు. ఇప్పుడు క్విట్ చేసి తను ఫర్దర్ గా ఏదైతే స్టడీస్ ప్లాన్ చేసుకున్నాడో దానికి కావాల్సిన ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ని, పీస్ ఆఫ్ మైండ్ ని రోజుకు ఒక 4 hours ఇప్పుడు దీంట్లో వర్క్ చేసుకుంటున్నాడు, మంచి ఎర్న్ చేస్తున్నాడు అండ్ అటువైపు అవి కూడా చేస్తున్నాడు. చాలా క్లియర్ పాయింట్స్ చెప్పాడు కదా తను. సో ఎందుకు మనం ఈ కెరీర్ స్టార్ట్ చేయాలి అనేది. సో వెనకబడి వీడియో సెషన్ లో అవే మీకు అందరికి కూడా బాగా యూస్ఫుల్ అయ్యే పాయింట్స్ మనం మాట్లాడాం. ఇంతకు ముందు మనం ఏదైతే మాట్లాడామో 3 points కూడా ఈ ఎక్స్పీరియన్సెస్ అన్ని కూడా మీకు ఉపయోగపడతాయి ఖచ్చితంగా. సో ఇందాక 4 points మాట్లాడాం, లాస్ట్ 3 points కూడా ఫినిష్ చేద్దాం. ఇంకొంతమంది ఏమనుకుంటారంటే ఏం ఆపుతుందంటే ఏదైనా వేరే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. ఒకవేళ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే బయట ఏదైనా సొంతంగా వ్యాపారం పెడదాం. ఇందాక నేను సీతారాం అని యానం నుంచి ఒక వ్యక్తితో మాట్లాడాను. ఐ థింక్ తను కూడా ఈ రోజు ఉండుంటాడు. సీతారామ, ఒక కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, సారీ పేరు ఒకవేళ మర్చిపోయి ఉంటే, బట్ సీతారామ అనుకుంటున్నాను. సీతారామ రామకృష్ణ యానంలో ఉంటారు. ఆయన ఒక సెలూన్ షాప్ పెట్టారు రీసెంట్ గా 4,50,000 పెట్టి. బట్ కానీ ఆయన అక్కడున్న బిజినెస్ అవన్నీ బ్యాలెన్స్ గా వెళ్తున్నాను సార్, నాకు అనుకున్నంత బిజినెస్ లేదు కానీ 4.5 లక్షలు పెట్టేశాడు ఆయన. బ్యాలెన్స్ గా వెళ్తున్నాడు, ఏదో అన్ని తెచ్చుకొని ఇంట్లోకి ఏదో గడుపుతున్నారు అన్నమాట. ఒకవేళ ఆయన ఎదురుగా కనుక ఇంకొక హెయిర్ సెలూన్ షాప్ పడిందంటే ఈ బ్యాలెన్స్ కూడా బ్రేక్ అయిపోయే ప్రమాదం ఉంది. ఆయన చెప్పారు నాకు ఇందాక, బహుశా ఆయన కూడా ఈ సెషన్ లో ఉండొచ్చు. సో ఒక బిజినెస్ పెడితే మినిమం ఒక 5 లక్షల నుంచి 10 లక్షలు లేదే, మినిమం 5 లక్షలు ఏ బిజినెస్ ఉంది? ఒకవేళ బిజినెస్ పెట్టినా సరే నేను ఆయన అది కూడా అడిగాను, మీరు ఒక హెయిర్ సెలూన్ లో ఆ చైర్ ఉంటుంది కదా, ఒకటి 15,000 పెట్టుకున్నారంట. ఇప్పుడు మీరు ఆ చైర్ ని తీసుకెళ్లి ఎవరికైనా అమ్మేద్దాం ఒకటి 15,000 ఇస్తారంటే ఇవ్వరు. అంటే పెట్టినంత కూడా ప్రాఫిట్ లో లాగాల్సిందే తప్ప నుంచి అది మళ్ళీ మనం క్యాష్ చేసుకోవడానికి లేదు. బట్ నీకు ఈ బిజినెస్, ఈ కెరీర్ అలా కాదు, 2cc అలా కాదు. సో ఇక్కడ బయట ఏదైనా మనం సొంత బిజినెస్ చేయాలంటే ఇవన్నీ కూడా చూసుకోవాలి. బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే మనం పెట్టిన పెట్టుబడి వస్తుందా, ఎప్పుడు వస్తుంది, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఫర్ ఎవర్ లో బ్రేక్ ఈవెన్ అంటే ఏంటి? ఇప్పుడు ఇందాక కుషిధర్ గారు అదే చెప్పారు, నువ్వు 30,000 ఒక అడ్జస్ట్ చేసుకొని 29,600 చేసేది విత్ ఇన్ 2 months లో ఆయన మళ్ళీ క్యాష్ చేసుకున్నాడు. ప్లస్ ఇందాక స్టార్టింగ్ లో మహేష్ కూడా అదే చెప్పాడు, తను ఏం చేశాడు, తను ప్రొడక్షన్ క్యాష్ చేసుకోవాలి, తను టీం వర్క్ ద్వారా ఏం చేశాడు మహేష్, స్టార్టింగ్ చెప్పిన అతను టీం వర్క్ ద్వారా 30,000-40,000 ఏం చేశాడు, ఇంట్లో ఇచ్చాడు. కుషిధర్ గారు ఏం చెప్పారు, నేను ప్రొడక్షన్ రికమెండ్ చేసుకున్నాను, క్యాష్ చేస్తున్నాను. ఇందాక కొంతమంది ప్రొడక్షన్ చెప్పారు. సో మీరు ఎలాగైనా సరే ఆ రికవరీ చేసుకోవచ్చు అండి 30,000ని, దాన్ని క్యాష్ చేసుకోవడమో లేదంటే టీం వర్క్ లో ఎర్న్ చేయడమో, మళ్ళీ మీరు ఒక 2 months టైం పెట్టుకొని ఏదైతే స్టార్ట్ చేయడానికి అడ్జస్ట్మెంట్ చేస్తున్నారో దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. కానీ ఏది చేయకుండా ఉండిపోవడం అనేది అన్నిటికన్నా అతిపెద్ద పాపం. ఏది చేయకుండా అలా ఉండిపోవడం, ఏవైతే మళ్ళీ రీల్స్ చూసుకుంటాం, మళ్ళీ బర్త్డే విషయాలు, మళ్ళీ అమ్మా నాన్న హ్యాపీ పలానా వేరే వాళ్ళ అంకిత, శ్రీదేవి, సురేష్ అని చెప్పి 12కి 1 గంటకి హ్యాపీ బర్త్డే మెసేజ్లు పెట్టుకోవడం తప్ప ఏం చేస్తున్నాం మనం? ఇంకా అట్లా ఉండిపోతాం అన్నమాట. అది అందరు చేస్తున్నారు కదా, ఎవరు చేయట్లేదు చెప్పండి? ఎవరు బర్త్డే, కాకి పిల్ల కాకి ముద్దు, ఈ మాట విన్నారా? ఎవరు బర్త్డేలు చేసుకోవట్లేదు, అందరు బర్త్డేలు చేసుకోండి. నువ్వేంటి స్పెషల్?
అరే ఒక ఉన్నాడ్రా ఆడు మాత్రం కొంచెం టైం తీసుకొని ఆవిడ కొత్త ఆపర్చునిటీ టేకప్ చేశాడరా మన సురేష్ గారు. ఆవిడ అనిత గారు ఉన్నారు కదండి, ఆవిడ కొత్తగా ఏదో బిజినెస్ టేకప్ చేస్తుందండి, ఆవిడ చాలా సీరియస్ గా చేస్తుందండి, చాలా హార్డ్ వర్క్ పట్టుదలతో చేస్తుంది, ఆవిడ సక్సెస్ అయింది ఖచ్చితంగా. అలా నీ గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? అలా మాట్లాడేలాగా నువ్వు ఏదైనా టేకప్ చేసావు ఇప్పుడు దాకా? చేయలేదు. మళ్ళీ అందరిలాగే పలానా వ్రతం యొక్క శుభాకాంక్షలు, నాగుల చవితి శుభాకాంక్షలు, పలానా ఇది దీపావళి శుభాకాంక్షలు, ఈ రోజు పలానా కార్తీక మాసం మీ అందరికి శుభాలు కలగాలి. ఏ శుభాలు కలుగుతాయి? శుభం కలగాలని దేవుడికి కూడా ఉంటుంది. మనం ఏది టేకప్ చేయకుండా ఇక్కడ నేను ఈ కుర్చీలో కూర్చుంటానండి, ఈ కుర్చీలో కూర్చుంటానండి, ఏ కొత్తది నేను టేకప్ చేయనండి, ఏ ప్రయత్నం కొత్త చేయనండి, నేను మెసేజ్లు పెడతానండి, పూజలు చేస్తానండి, వచ్చేస్తాయండి ఇంట్లోకి, వచ్చేస్తాయండి అందరికి, ఎవరికి రావండి. ఏ గ్రంథం చెప్తుందండి అలా వస్తుందని? ఏది రాదు. యూ హ్యావ్ టు టేక్ సంథింగ్, యూ హ్యావ్ టు డూ సంథింగ్, దెన్ ప్రే టు యువర్ గాడ్. ప్రే టు యువర్ గాడ్. నేను బాగా కష్టపడాలి, నాకు మంచి రిజల్ట్స్ రావాలి అని చెప్పేసి ప్రే టు యువర్ గాడ్. అంతేగాని వాచ్మెన్ జాబ్ లో జాయిన్ అయిపోయి ప్రే టు యువర్ గాడ్ అండ్ దేవుడు దండం పెట్టుకొని నాకు ₹1,00,000 అప్పు తీరిపోవాలి, విత్ ఇన్ 1 month లో తీరిపోవాలంటే ఎలా తిరిగింది? వాచ్మెన్ జాబ్ లో వాచ్మెన్ కి ఇస్తాడా ₹1,00,000 ఎవడన్నా? నువ్వు దాని సరైన నీకు స్కేలబిలిటీ ఉన్నా అంటే ఇందాక స్టార్టింగ్ లో ఎవరో చెప్పారు ఒక పాయింట్, దీంట్లోనే మన ఈయన కూడా రాములు గారు చెప్పినట్టున్నారు, నేను కర్ణాటక జాబ్ లో ఫిక్స్డ్ ఎంత చేసినా సరే అంతే వస్తుంది, బట్ దీంట్లో నువ్వు ఎంత కావాలంటే అంత ఎర్న్ చేయొచ్చు. నువ్వు అలాంటి ఒక ఆపర్చునిటీ తీసుకుని వెళ్ళు. అప్పుడు నీ కష్టపడి ప్రే టు యువర్ గాడ్, నేను బాగా సక్సెస్ అవ్వాలని అప్పుడు నువ్వు మొక్కో, అప్పుడు నువ్వు చేయి పూజలు. నీకు అది ఆపర్చునిటీ, నీకు అలాంటి మంచి రిజల్ట్స్ వస్తాయేమో. చేసేదేమో వాచ్మెన్ ఉద్యోగం చేయాలి, నేను స్విగ్గీలో పని చేయాలి, 10,000 శాలరీకి నువ్వు మాట్లాడుకొని అగ్రిమెంట్ కూడా రాసేసి ఉంటావు, 10,000కి 15,000కి అగ్రిమెంట్ కూడా రాసేసి ఉంటావు, 15,000 నెలకు జీతం ఒప్పుకొని ఉంటావు, సంతకాలు కూడా అయిపోయి ఉంటాయి, అంతేకాదు జాబ్ లో చేయడం. బట్ కానీ వెళ్ళిపోయి బాగుండాలి, నా హెల్త్ బాగుండాలి, నా ఫ్యామిలీ బాగుండాలి, మంచి ఇన్కమ్ రావాలి, ధనలక్ష్మి మా ఇంట్లో ఉండాలి. ధనలక్ష్మి మొత్తం కూడా రాలేదండి ఇంకా ఇంట్లోకి. 10,000 15,000కి ఏంటండి 20,000కి వచ్చింది? ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. అండ్ ఏదైనా డబ్బులు అడ్జస్ట్ అవ్వడం, ఇది పెద్ద చాలా మందికి ఒక పెద్ద కష్టం అన్నమాట ఇది, డబ్బులు అడ్జస్ట్ అవ్వడం లేదు అన్నది. ఎస్, ఇఫ్ యు టేక్ ఇట్ యాజ్ అన్ ఆప్షన్, ఇది ఒక లైట్ గా ఆప్షన్ కింద పెట్టుకుందాం అంటే నీకు ఎప్పటికీ అడ్జస్ట్ అవ్వవు, మార్క్ మై వర్డ్స్. కానీ ఇఫ్ యు టేక్ ఇట్ యాజ్ ఏ వన్ అండ్ ఓన్లీ ఆపర్చునిటీ, నేను నా ఫ్యామిలీ ఒక 1 lakh ప్లస్ ఎర్న్ చేసి మేము బెటర్ గా సెటిల్ అవ్వడానికి వచ్చిన ఒకే ఒక్క ఆపర్చునిటీ అని గనక వింటున్నారా? జాగ్రత్తగా వినండి. ఒకే ఒక్క ఆపర్చునిటీ ఇది నాకని నువ్వు అనుకుంటే నీకు అడ్జస్ట్ అవుతుంది, నువ్వు 2cc నీకు చేయగలుగుతావు. నీ ఒకే ఒక ఆపర్చునిటీ, మీ ఇన్కమ్ ని డబుల్ చేసుకోవడానికి, మీ డెబ్ట్స్ ని, మీ అప్పుల్ని క్లియర్ చేసుకోవడానికి, మీ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి, మీ ఫ్యామిలీ డ్రీమ్స్ ని కలల్ని నిజం చేసుకోవడానికి, మీ బ్యాంక్ బ్యాలెన్స్ ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఇది ఒక్కటే ఆపర్చునిటీ అని నువ్వు నమ్మితే నీకు అడ్జస్ట్ అవుతుంది. లేదండి ట్రై చేద్దామండి ఊరికి అలాగా కొంచెం అటు ఇటుగా లెఫ్ట్ అండ్ రైట్ సరదాగా ఊరికనే అలా ఒక ఉంటుంది కదా, అలీ చెప్తాడు దాంట్లో బీదర్లో ఇష్యూ జరుగుతానని, ఆ బీదర్లో ఇష్యూ జరుగుతున్నట్టుగా ట్రై చేద్దామని వెళ్ళామంటే మాత్రం ఎప్పటికీ నీకు అడ్జస్ట్ అవ్వవు.